రంగారెడ్డి జిల్లాలో మరో ప్రజా ప్రస్థానానికి ఘన స్వాగతం లభించింది. మహిళలు బతుకమ్మ ఆడుతూ షర్మిలకు స్వాగతం పలికారు. రాజన్న కూతురుకు స్వాగతం చెప్పడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 6 రోజుల పాటు 3 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేస్తారు. దాదాపు 100 కిలోమీటర్లు నడుస్తారు. పంతొమ్మిది రోజుల పాటు పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేసిన షర్మిల మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లాలోని కోళ్లపడకలలో అడుగుపెట్టారు. కోళ్లపడకల రాష్ట హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో ఉంది. రాజన్న కూతురు షర్మిలకు మహానేత అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జగన్ నినాదాలతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులు మారుమోగాయి. షర్మిల ప్రభంజనం ప్రత్యర్థి పార్టీల్లో వణుకు పుట్టిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. పాదయాత్ర ముగిసే సమయానికి కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ అవ్వటం ఖాయమని వారంటున్నారు. షర్మిలమ్మ గారి పాదయాత్రకి స్వాగతం పలకడానికి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. దీని పరిస్థితి చూస్తుంటే ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తున్నదనే దానికి ఇదే తాత్కారం. చూడండి, ఎక్కడ చూసినా కూడా బిల్డింగ్ల మీద ఇక్కడ మొత్తం కూడా జన ప్రభంజనం టైప్ లో ఇవాళ తరలి వస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీగా కనీసం కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, ఇతర పార్టీలు ఏవి కూడా నిలబడే సత్తా కూడా లేని పరిస్థితి ఇవాళ ఆసన్నమైంది. ఇవాళ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఆసక్తితో ఇవాళ కనపరుస్తున్న విధానం మనం స్వచ్ఛంగా వాళ్ళ మాటలలోనే వింటున్నాం. ఇవాళ స్పష్టంగా కూడా ఇది ఈ సందర్భంగా కనపడుతుంది. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాల జనమంతా మేమంతా షర్మిలమ్మ గారి బాటలో నడుస్తాం. ఆమెకు పూర్తిగా సంఘీభావం పలుకుతాము. ఎందుకంటే మాకు రాజశేఖర రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా అమితమైన అభిమానం. ఈ రోజు ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మా జిల్లా బాగుంటుంది అని కోరుకుంటున్న జనమంతా ఈ రోజు అన్ని నియోజకవర్గాల నాయకులు ఈ రోజు శేర్లింగంపల్లి నుంచి మొదలుకొని అటు ఎల్బీ నగర్ వరకు, ఇటు మేడ్చల్ నుంచి తాండూరు వరకు ప్రతి ఒక్కరు కూడా షర్మిలమ్మ గారి వెంట నడిచి సంఘీభావం తెలపాలని కోరుకుంటా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా దారులు తరలివచ్చిన వేలాది అభిమానులతో నిండిపోయాయి. రాజన్న రాజ్యం దిశగా రంగారెడ్డి జిల్లా వాసులు అడుగులేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ జెండాలు చేతబట్టి షర్మిల అడుగులు అడిగేశారు. రంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు షర్మిల దాదాపు 13 కిలోమీటర్లు నడిచారు. మొత్తం 772.35 కిలోమీటర్లు నడిచారు. ఇది రంగారెడ్డి ముంగిట్లో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్.